దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరిచూసుకొని సరిచేసుకొని పాలు పొందుట ఆశీర్వాదకరమని నేను తలస్తున్నాను. ఈ టెక్స్ట్లో మనం మొదట తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే, నూతన నిబంధన కాలమునకు మాత్రమే పరిచయము చేయబడి అనుగ్రహించబడిన ప్రభు వల్ల లేదా బల్లారాధన లేదా ప్రభురాత్రి భోజనం లేదా సంస్కారపు ఆరాధన, హోలీ కమ్యూనియన్, సాక్రమెంట్ ఇలాంటి రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ కార్యక్రమం పాత నిబంధన కూడా ఇంకా ప్రారంభం కాని అనాదిలో విగ్రహారాధన నుంచి రక్షణలోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తికి ప్రతిపాదించబడింది, పరిచయం చేయబడింది. పైగా ఈ లోకములో ఉన్న ఏ దైవజనుడి చేత కాదు, నేరుగా పరలోకములో ఉన్న దేవాలయానికి ఏకైక యాజకుడై మొత్తం యాజక వ్యవహారానికి నిరంతర క్రమాన్ని స్థిరపరిచి కొనసాగిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే భూమి మీదికి వచ్చి మరి నిర్వహించిన ఒక కార్యక్రమం ఈ బల్లారాధన. పాత నిబంధనలో లేనిది కొత్తగా మనకు పరిచయం అయింది అనే భావన కొందరికి ఉంటుంది. అలాగే దశమ భాగం అనే వ్యవహారము కూడా తనకు ఎవరైతే ప్రభు శరీరాన్ని రక్తాన్ని ఇచ్చారో, రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చారో, అక్కడ వారికి చెల్లించిన విధానం కూడా మనకు కనిపిస్తుంది. కనుక దశమ భాగం అనేది పాత నిబంధనలో ప్రతిపాదించబడినది కాదు. అసలు దేవుడు ఆజ్ఞాపించక ముందే భక్తుడు కృతజ్ఞతా హృదయముతో సమర్పించిన ఒక దైవిక నియమం అది. పరలోకపు దేవాలపు యాజకుడు భూమి మీదకి వచ్చినప్పుడు తను స్వీకరించిన మొదటి అర్పణ దశమ భాగమే. కొందరు ఎద్దేవా చేశారని, కొందరు ఎగతాళి చేశారని, కొందరు అది ఇప్పుడు లేదని సిద్ధాంతరీకరించారని, ఆ కొందరిని బట్టి మన విధానములు మార్చుకొనవలసిన పని లేదు. ఇది నేరుగా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యమని, ఆయన ఇచ్చింది రొట్టె ద్రాక్షరసం, తీసుకుంది దశంభాగం. ఇది పాత నిబంధన ఇంకా ఆరంభం కాకముందే చేసిన పని. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ప్రధాన యాజకుడు చేసిన పని. అందుచేత బల్లారాధనపై మనకుండిన అభిప్రాయం మరింత ఇనుమడించాలి, మరింత గౌరవప్రదంగా మనము ఎంచాలి. నిన్న మాట అమలాపురంలో జ్ఞాపకం చేసుకున్న ఒడియా బైబిల్లో రాసిన మాట గురించి కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, ఎవరైనాను ఇది ప్రభు శరీరమని వివేచింపక పాలు పొందితే అన్న చోట ఒడియాలో అది విశేషమైనదని ఎంచక పాలు పొందితే చాలా శిక్ష అంటాడు. ఎంత అద్భుతమైన విశ్లేషణ, వివరణాత్మకంగా రాశారు కదా. అంటే ఇది మామూలుగా క్యాజువల్గా రొటీన్గా అలవాటుగా ఎవరైనా పాలు పొందితే అది చాలా కఠినమైన తీర్పు, శిక్ష అని మాట్లాడారు. అది విశేషమైనదిగా ఎంచాలట. అంటే అన్ని జనుల వల్లే కళ్ళకద్దుకొని నమిలి మింగమని కాదు నేను చెప్పే. చాలామంది ఇప్పటికీ మేము బలారేసినప్పుడు ఇవ్వగానే కళ్ళకు అద్దుకుంటారు. నువ్వు అలా కళ్ళకు చాలా అద్దుకుంటున్నావు, అందులో ఇదొకటి. ఈ అద్దుకోవటాలు ముద్దు పెట్టుకోవటాల్లో పెద్ద విషయం లేదు. లైట్ ఎలగంగా నరిసేయి చూసి ముద్దేసుకోవటం, ఆ చెయ్యి భూతత్వంలో చూసుకుంటే ఎన్ని క్రిములునే నీకు అర్థమైంది. ఏం పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మనకు ప్రత్యేకించబడిన భక్తి చేయడానికి పిలువబడ్డామని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఈ సమయమందు అబ్రాహాముకు ఇంకా అబ్రాహాముగా ఉండగానే దేవుడు తీసుకుని వచ్చి ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చిన సందర్భం చూసుకుంటే 17వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. అబ్రహాం ఏం చేసి వచ్చాడట? చదువునైనా. అతడు కదర్ల యోమరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి
తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు మెల్కీసెదెకు కనబడుతున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు అబ్రాము చేతిలో రొట్టెను ద్రాక్షరసాన్ని పెట్టిన సందర్భం ఏంటంటే అతను ఓడించి తిరిగి వచ్చుచున్నప్పుడు అతని చేతిలో పెట్టాడు. మొట్టమొదటి మాట, బలారాధనలో పాలు పొందాలనుకునేవారు, ప్రభువు బలలో చేయి పెట్టాలనుకునేవారు ఓడించి వచ్చిన వారై జయ జీవితమును కలిగిన వారై ఉండాలి. ఆశలలో, కోరికలలో, మాటలలో, చూపులో, ధన వ్యామోహములో, పాపిష్టి శరీర సంబంధమైన భ్రష్ట కార్యములలో పడిపోతున్నవారు, పదే పదే జారిపోతున్నవారు, అందులోంచి లేవలేక ఆ రొచ్చులో పొరలాడుతున్నవారు సాహసించి తీసుకుంటే అది నీకు ప్రమాదమని అలవాటుగా సంఘాన్ని హెచ్చరిక చేయడం కాదు. నీ ఆత్మలో, జీవితంలో, కుటుంబంలో, సేవలో ఒక పురోగతి లేకపోవడానికి, నిద్రాన్న స్థితిలో ఉండడానికి, సంఘం అచేతనంగా కోమలో ఉన్నట్టు చావలేదు బతకలేదనడానికి కారణం ఈ బరితెగింపు. అవును, ఆ బరితెగింపు. నువ్వు దేవునికే బయటపడకపోతే బరితెగింపు అనపోతే ఏమనాలి? విశేషమైన దాన్ని సామాన్యంగా ఇస్తే బరితెగింపు అనపోతే ఏమనాలి? హెస్కేలులో 22లో దేవుడు ఆత్మావేశముతో ప్రవక్తల నుంచి మాట్లాడించాడు. ప్రతిష్ఠితమైన దానికి ప్రతిష్ఠితము కాని దానికి భేదమెంచట్లేదు యాజకులని బాధపడ్డాడు ఆయన. సామాన్యమైంది ఏదో పవిత్రమైంది తెలుసుకున్నట్టుకు ప్రజలకు నేర్పటం లేదు, అంతా ఒకటే. మారు మనసు బాప్తిసం వరకు చెబుతారు, మిగతా 8 ఎవడ చెబుతాడు? పది మెట్లు ఉండాల్సిన నిత్యంలో 8 నరికేసి 2 ఉంచి, సర్లే అందాక 2 ఎక్కువ తర్వాత చూద్దామంటే ఏమైనా మంచి విధానమా అది? 10 ఉంటే కదా ఈ 2 ఎక్కిన తర్వాత 3వది ఎక్కడానికి, ఆ తర్వాత 4వది ఎక్కడానికి వారికి స్ఫూర్తి కలుగుతుంది. నువ్వు చెబితే కదా, చూపెడితే కదా. ధైర్యం చేసి సరదాగా పాలు పుచ్చుకోవద్దు ఎవడో. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మాట్లాడే నేను కానీ ఎవడు కానీ లెక్కేం కాదు ఇక్కడ. దేవుని వాక్యం ముందు, దేవుని ముందు ఎవడైనా చిన్నోడే. The word of God is the supreme commander and controller of the church. He is the sovereign Lord. None can even question the authority of the Almighty. ప్రశ్నింపచాలని తిరుగులేని సార్వభౌమాధికారం దేవుని వాక్యానికే ఉంది. నువ్వు కనీసం ప్రశ్నించలేవు దేవుని వాక్యాన్ని. నో, you need to gladly bow before the sovereign authority of the Almighty God, of course, which is the word of God. దేవుని వాక్యం ఎదుట సాష్టాంగ పడిపోవాలి ఎవరైనా. ఆ వాక్యం అంటోంది, ఓడించి వచ్చిన వానికి దేవుడు ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని చేతికిచ్చారు. ఏం ఓడించి వచ్చావు? దేవుని హెచ్చరికనా, దేవుని గద్దింపునా, ఒప్పింప చేస్తున్న ఆత్మనా, పొడుస్తూ ఉన్న మనస్సాక్షినా, దేన్ని తొక్కేశావు? లోపల దేవుని మనస్సాక్షి ఒక బాణమై అంకుశమై పొడుస్తున్న వేళ కూడా బాధ కనిపించనివ్వకుండా, ఒప్పుదల రానివ్వకుండా కఠినపరుచుకుని వస్తున్నావా? ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని సాధించింది ఏమీ లేదు, సముద్రంలో పడి చావటం కన్నా. ఓ పక్కన దిగి వచ్చిన దేవుడు అంగీకరింపబడిన హేబేలుతో కాక తృణీకరించబడినటువంటి కయ్యనుతో మాట్లాడుతూ బుజ్జగింపు ధోరణితో ప్రేమతో, రే ఇలా చేస్తే వాకిట్లో పాపం ఉంటుంది కదరా, సత్క్రియ చేస్తే తలెత్తుకోవచ్చు కదా, ఇంత ఎక్స్ప్లెనేషన్, ఇంత బుజ్జగింపు ఇవ్వాల్సిన అవసరమా దేవునికి ఉందా? అంగీకరింపబడిన వాడితో కాక తృణీకరించబడ్డ వాడితో మాట్లాడిన ప్రేమ కదా అయింది. మొదట మాట్లాడింది హేబేలుతో కాదు కదా. ఎంత ప్రేమ! నువ్వు వైఫల్యం చెందావని, యోగ్యంగా లేవని, నీ అర్పణ అంగీకరించబడలేదని, నీ పెదవులు, నీ హృదయం, నీ చేతులు ఇంకా అంగీకారం కాలేదని దిగివచ్చి దేవుడు మాట్లాడుతుంటే హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎవడు బాగు చేస్తాడండి మనల్ని? కడుపులో దేవుని భయం ఉండద్దా?
యోబు లాంటి పెద్ద మనిషి కూర్చొని నేల మీద నోటి మీద చేతి పెట్టుకొని, నేను ఏ విషయంలో తప్పిపోతున్నా నాకు చెప్పండి, సరి చేసుకుని నడుస్తుంటే, ఏం పెద్ద మనుషులు మనం, ఎంత గొప్ప వాళ్ళం మనం, ఏమిటా అహంకారం, ఏమిటా అహంకారం, ఏమిటా తిరుగుబాటు ధోరణి, ఏమిటా లెక్కలేని తనం. దేవుడే దిగి వచ్చి మాట్లాడుతుంటే లెక్క జమ లేకుండా వెళ్ళిపోయి ఏంటి సాధించాడు? అయ్యో నా దోష శిక్షణని భరించలేనంత గొప్పది. నన్ను తోసేయపోతే లోపడపోతే ఎందుకు ఉంచుకుంటాడు? విధేయత చూపించకపోతే, మాట్లాడినప్పుడు దిగి వచ్చినప్పుడు, అరే దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్న మాటకనే వాల్యూ ఇవ్వాలి కదా నీవు. నీ వద్దకు నడిచి వచ్చుచున్న దేవుని హెచ్చరికను, గద్దింపును తృణీకరించుచున్నవాడా, నువ్వు ఆయన సన్నిధిలో ఉండటానికి అర్హుడు కాదంటే బలలో ఎలా పాలు పొందుతావు? జయించిన వాడికి, ఓడించి వచ్చిన వాడికి, మనస్సాక్షిని చంపుకున్న వాడికి, బంధాలు తెంచుకున్న వాడికి కాదా? దేవునికి భయపడువాడు మాత్రమే 20 సంవత్సరాల విదేశాల్లో ఉద్యోగం చేసిన పోటుగాడిని అడగని చెప్తాడు, ఎప్పుడు భయంగా సావటమే బతుకు. ఎందుక దరిద్రం? దేవునికి భయపడ్డు కాబట్టి. చేసుకున్న మొక్కుబడి ఏంటి, తీర్మానం ఏంటి, ప్రభువే దిగి వస్తే మాట్లాడితే లోపడిన పద్ధతి ఏంటి, దేవుడు నీకు చెప్పింది ఏంటి, తిరిగి దేవుడికి చెప్పేది ఏంటి, ఏంటో మొండితనం. ఆయన ఒక్క షరతు కూడా లేకుండా బేషరతుగా, నాన్న నేను నీకు చెప్పు ఈ వాగ్దానములను నెరవేర్చే వరకు నిన్ను విడువను అని ఆయన అంటే, అది సర్లే నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్తున్నాను, అనుకున్న పని అయితే, పెళ్ళి అయితే, పిల్లా పాపలతో సంతృప్తిగా సంతోషంగా ఉంటే, మళ్ళీ దారికి వస్తే ఇక్కడ దాకా మళ్ళీ బేతేలుకు రాగలిగితే అప్పుడు నువ్వు నాకు దేవుడివి, నేను నీకు భక్తుడిని. మరి ఈ లోపు ఎవడవరా నువ్వు? ఎంత బరితెగింపు మాటలండి. దేవుడేమో అసలు ఒక షరతు లేదు, నేను నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే వరకు నీవు నన్ను విడవగలను, నేనే నిన్ను విడవనరా బాబు అంటుంటే, అయ్యా నీ పాదాలు వదిలిపెట్టి నేను మట్టుకు ఎక్కడికి పోతానయ్యా, నీ కాళ్ళ మీద బతుకుతానయ్యా అని ఏడవాలి కదా ఏడుపు. సర్లే నేను మట్టుకి పద్మనాభం వెళ్తున్నాను, మా మరదలు ఉంది, పెళ్లి చేసుకోవాలి, దరిద్రం వదిలిపోయింది, గుడ్డిదని అంటగట్టాడు. లబోదిబ్బమంటే ఇంకొక 7 సంవత్సరాలు పారేతనం చేయరా? దారే పోయేవాడికి ఎత్తాకి, పావులకు పనికిరానికి ఎత్తానికి, 3 పూట్ల కూర్చొని కొండలు కరిగించేవాడికి ఎత్తాకి, నేను తెంగరోని కాదు, ఆడపిల్ల తండ్రిని, యోగ్యుడు కదో పరీక్షించిస్తాను నేను. తాంబూలాలు ఇచ్చాం, తనుకు సావమని పంతుల వారం ఉండదు ఎక్కడ. నాకు నమ్మకం కలగాలి, వీడి బుద్ధిమంతుడు, వీడు యోగ్యుడు, బాధ్యత గల్లోడు, భార్య బిడ్డలను పోషించుకుంటాడు, పర్లేదు కుదురు అనిపిస్తే అప్పుడు ఎత్తా. వరస ఉంది మా అయ్య అనగా జాతరబా అన్నాడు. 7 సంవత్సరాలు ఆ రొచ్చులో పడి, పేడకల్లో పడి పొరలాడితే సర్లేరా అని ఇప్పుడు ఇచ్చాడు. ఈలో 14 సంవత్సరాలు అయిపోయింది. వెంటనే కొత్త భార్యని, పాత భార్యని, పిల్లల్ని, దాసీలు అందరం పెట్టుకొని బ్యాగ్ సర్దేశాడు. ఉన్న 2 కూతుర్ని దాసీలంటికి వెళ్ళిపోతే మందలు నేను కాచుకుంటాను, బుద్ధి ఎట్లేదురా నీకు, కన్నాలుండే అన్నాడు. కొన్నాళ్ళు 6 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు కూడా మంచి వైభవోపేతంగా ఆనందంగా జరిగిందా? పొద్దున్న లేతే పేడకల్లే బతుకు. వీళ్ళ నాన్నగారు విత్తనం వేసి 100 అంతలు సాధించినోడు. వీళ్ళ నాన్నగారు ఫిలిస్తీన్లు బావులు పుడిస్తే తెల్లారిపాటికి తీసేసినోడు. వీళ్ళ నాన్నగారు ధర్మశాస్త్రం లేని కాలంలోనే ఏకపత్ని వ్రతుడిగా, పరిశుద్ధుడిగా విరాజిల్లి క్రీస్తుకు సాదృశ్యంగా నిలబడ్డ పరిశుద్ధుడు. వీళ్ళ తాతగారు రాజులకే మహారాజుగా ఖ్యాతి గడించినవాడు. ఇలా తాతగారితో స్నేహం కోసం రాజులు వచ్చి గుడిసి ముందు క్యూ కట్టారు, ఏచి రక్తం చేయం. అలాంటి కొంపలో పుట్టి సిగ్గు శనం లేకుండా 14 సంవత్సరాలు పేడకలు తీస్తున్నాడంటే రోషం తక్కువ బతుకని. మా నాన్న పరువు అయిపోయాను, మా తాత పరువు. ఈ పెంటలో పడిపోయినోడికి తల్లిదండ్రులు ప్రేమలు గౌరవ మర్యాదలు గుర్తురావు. ఆ పెంటే సరదాగా ఉంటుంది. నేను దేని గురించి మాట్లాడిన అర్థమైపోయి ఉంటుంది కొరగాలకి. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎంతమంది పొందారా మారు మనసా? దొంగ స్తోత్రాలు చెప్తున్నాడు ఒక్కొక్కడు. ఆ పెద్ద ఆయన పాట పడితే నాకు కంగారు వచ్చిన, ప్రేమలో పడ్డాను అనేప్పుడు బాబు ఇదేట్రా అని చూస్తే ఏసు ప్రభుత్వం ఫోన్లే చెప్పు, ఇంత సేవ చేసి పూసుకొని అలా పడిపోయి ఏంట్రా బాబు.
నేను ఎందుకో యూట్యూబ్లో ఆన్ చేయగానే మనోడు మంచి పోజ్ మీద ఉన్నాడు, ఏంద్రా అని చూశాను. చూస్తే ప్రేమలా పడ్డాను. అయ్యి బాబోయ్ ఎంత దర్జాగా చెప్పేస్తున్నాడు ఏంటని చూస్తే యేసు ప్రభు అయితే పర్లేదులే, రోజు పాడాలి అసలు పళ్ళు ఎక్కకూడదు అందులోంచి. 1992 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున నేను యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ప్రేమ ఆయన మంచి రంజుగా సాగుతూనే ఉంది, ఏం డోకాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకంత రేంజ్ ఉన్నవాడు ఎవడ కనపడలేదు, దేవునికి స్తోత్రం. బెటర్ ఆప్షన్ లేదు, ఎప్పటికీ రాదు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడా, సుందరుడు, మనోహరుడు, ప్రేమింపదగినవాడు. ఆమేన్. కాంక్షణీయుడు అంటే కోర తగినవాడు అంతే, అంతకన్నా కోర తగిన క్వాలిటీ కానీ క్యారెక్టర్ కానీ క్యాండిడేట్ కానీ కనపడరు, ఉండరు, అవకాశం లేదు. విశ్వములోని సకల భావాల సంపూర్ణ సమ్మేళనమైనటువంటి మంచితనం నువ్వు టన్నుల్లో కొలుస్తావో, లీటర్లో కొలుస్తావో, గ్యాలన్లో కొలుస్తావో, కొలుసుకో, దాని పేరు యేసు ప్రభు. ఇంక అవతలేం ఉండదు, ఇక నథింగ్ బియాండ్ ద అల్టిమేట్ రేంజ్, అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతకన్నా ఇంక లేరో రారో. ఆయన దిగి వచ్చి మాట్లాడుతుంటే తల పైకి ఎత్తడు, పనికి మళ్ళీ ఎవరం అని ఒక్కొక్కటి ఆడు నా మేనర్స్ అంతేనండి, నా స్టైల్ అంతేనండి. నీ స్టైల్ ఎందుకు పనికి వస్తుందో దేశదేమరైపోతాకే. ఎంత శాతకాలను కూడా చేసిన పని అంటే సక్సెస్ఫుల్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అంతే. కయ్యను సాధించిన విజయాలు ఏంటి? అమ్మ లేకపోయినా, నాన్న దగ్గర లేకపోయినా, తమ్ముడు సపోర్ట్ చేయకపోయినా, ఉన్నోడిని చంపేసినా, దేవుడు సహకరించకపోయినా, పాస్టర్ గారు ఎవరు లేకపోయినా వీడు వెళ్ళిపోయాడు, దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇంతవరకే భూమి దేవుడిని సాధించేది. ఆ తర్వాత నా ఇంటి దీపం అంతే. పనికి మళ్ళీ పనులు, పనికి మళ్ళీ అసలు ఆనవాడు అడ్రస్ పెట్టాడు పాట, కానీ బోల్డ్ మంది కుర్రలకు ఉపయోగపడుతుంది అది. ఆడు దీపం సగంలో ఆరిపోతుంది ఎలాగూ. నా దీపము ఆ పాట సెట్ అవ్వదు అడిగి, నా ఇంటి దీపం అంతే. ఆపదలు నన్ను ఏ క్లాస్ అని చరణాలు రాశారా బాబు వాడి కోసమని. నేను చెప్పే సువార్త ఏంటన్నారా? జయించిన వాడికి మాత్రమే ఇందులో పాలు పంపులు ఉన్నాయి. జయ జీవితము కలిగిన వాడికి ఆమె నేను చెప్పండి ఒకసారి. ఆశలు జయించావా? కోరికలు జయించావా? తలంపులు జయించావా? పాపిష్టి ప్రేరేపణలు జయించావా? దుష్టుల మాటలు జయించావా? పనికి మళ్ళీ ప్రేరేపణలు జయించావా? ఏ భయం లేకుండా చేయి చాపే దరిద్రానికి తెగబడబాకు. జయించిన వాడు పాలు పొందాలి. రెండవ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 12వ అధ్యాయం ఉందా మీ బైబిల్లో? నిర్గమ 12 ఉందా? 12 అధ్యాయాలు ఉన్నాయా మీకు? నాకు దగ్గర 40 దాకా ఉండే, మరి మీకు ఎన్నో ఉన్నాయో. నిర్గమ 12, 43, 44, 45 3 వాక్యాలు చదవగలరా వరుసగా? మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండును గుర్చిన కట్టడ, అన్యుడెవడును దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మన విమోచనార్థమై, ప్రాయశ్చిత్తార్థమై, సంహారకుని తప్పించు నిమిత్తమై, క్షేమముగా సముద్రమును ఎడారిని దాటించి వాగ్దాన దేశము చేర్చు నిమిత్తమై వధింపబడిన పస్కాను ఎవడు తినాలట? హలో, ఉన్నారు ఇక్కడ అందరూ? నోట్లో చాక్లెట్ వేసుకుని వచ్చారు, ఇప్పుడప్పుడే వదిలిపెట్టలేదు ఎలాగని. అట్లాంటి ఆశలన్నీ భంగం అయిపోతాయి, కూటమి అవ్వదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. చేతులు దాచుకున్నారా? ఏమైనా డబ్బులు చేతిలో ఉన్నాయా? మీరే దాచుకోండి, సందాలు పట్టం తీసుకో, అవి లేవు. జాగ్రత్తగా వినండి బిడ్డలారా. ప్రభువు మాట నీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, ఈ పస్కాను, నీకై వధించబడ్డ పస్కాను, నిన్ను విమోచించుటకు వధించబడ్డ పస్కాను, నీకై బలిచ్చిన పస్కాను అన్యుడెవడను సమీపించకూడదు.
ఒకవేళ వెండి చేత విమోచించబడ్డవాడైతే, రక్షించబడ్డవాడైతే, సున్నతి పొందినవాడైతే తీసుకోవచ్చు. నేను అన్యుణ్ణి కాదు అన్న నిశ్చయిత నీకుందా? అలాంటి వాళ్ళు చెయ్యెత్తమని ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకు వచ్చింది? చూసి గుండెకి పరిస్థితి ఉంటుంది. నేను అన్యుని కాదు. నువ్వు ఏ రకంగా ఇశ్రాయేలుడు, ఏ రకంగా స్వజనం? ఇప్పుడు నేను నీకు బల్ల ఇస్తున్నాను, నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు నాకు అన్యుడివా, స్వజనుడివా? నీకు నాకు ఏ సంబంధం ఉంది? ఏ రక్తం కలిపింది? ఏ ఒక్క ఆత్మ నీ రక్తమే వేరే, నీ ఆత్మ వేరే, నీ డిఎన్ఏ వేరే. నువ్వు ఎట్రా ప్రసాదమా? చేయి చెప్పుకొని చూసి కొంచెం పూసేసుకుంటాకి. నువ్వు అన్యునిగా, సుంకరిగా, పరాయివాడిగా బతుకుతున్నంత కాలం నీవు ఎలా పొందుతావు? విమోచించబడ్డావా? వెండి చేత కొన్నబడిన దాసునిగా, సున్నతి చేయబడ్డవానిగా, అంటే ఒక నిబంధన. సున్నతి అంటే ఏమిటి? నిత్య నిబంధనకు ఒక సూచనే కదా, నిబంధన గుర్తు కదా. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ద కవెనెంట్ యు నీడ్ టు మేక్ విత్ యువర్ గాడ్ ఆల్మైటీ. నీకు నీ దేవునితో, నీకు నీ దైవజనునితో ఉన్న నిబంధనకి గుర్తు ఏంటి? అసలు నిబంధన వాడు చేసి ఎడితే గుర్తు. అల్లాటప్పగా పాలు పొందొద్దు. సులువుగా సరదాగా తీసుకోవద్దు. విమోచించబడ్డ వాడైతే, నిబంధన కలిగిన వాడైతే పాలు పొందు. నువ్వు ఇంకా అన్యుడిగా, పరాయివాడిగా బతుకుతున్నంత కాలం. సింపుల్ చెప్తాను, అన్యుడు పరాయుడు అంటే పెద్ద బైబిల్ అంతా బాధ తెచ్చుకోకరు. లోకా 15 సార్లు, లోకా 15 సార్లు పెద్ద కొడుకు ఎవడాడు? లోకా 15లో పెద్ద కొడుకు ఉన్నాడా? ఆడు తప్పిపోయినాడు కాదు, బయటికి వెళ్ళినాడు కాదు, అల్లరి చిల్లరాడు కాదు, లోక స్నేహాలు చేసినాడు కాదు, పద్ధతిగా ఇంట్లో ఎల్లప్పుడూ తండ్రితో ఉన్నవాడు. కాకపోతే పరాయి బుద్ధులు. ఆడు పొలం వెళ్ళాడు, వచ్చేపాటికి మంచి కోట, మంచి బేభత్సం జరుగుతుంది. రోడ్డు మీద అయిపోయాడంటే, తన ఇంట్లో హడావుడి జరుగుతుంటే ఇంటికి పెద్ద కొడుకుగా లోపలికి చొచ్చుకొని వచ్చి ఏం జరుగుతుందో చూసే స్వతంత్రం ఉండదా? అక్కడ ఆగిపోయి ఒక మనిషిని పంపుతున్నాడు. ఏం జరుగుతుందో చూసిరా. అదేంటిది? నీ ఇంట్లో నువ్వే ఎంక్వైరీ చేస్తాను. పాపిష్టి బుద్ధులు నశించిపోను కాక. మీ ఇంట్లో నీ తండ్రి మీద నువ్వు ఎంక్వైరీ ఏంట్రా? ఈ ఎంక్వైరీ ఏంటి ఏంట్రా? సన్నాసి అని గోపల వాయించేద్దు పట్టుకుని ఒక్కొక్కడిని. మీ తండ్రి మీద నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావా? నువ్వు కొంపలో ఉండి మరి ఏం చేస్తున్నావరా? నాకు అర్థం అవుతలేదు. అమ్మా, ఏం జరుగుతుందంటావు? నువ్వు నిఘా పెట్టింది ఎవరి మీదరా? యూజ్లెస్ ఫెలో. నువ్వు వేగుల వారిని పంపింది ఎవరి మీదకరా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మనం తినేసేమో జీవాహారమా, మన బతుకేమో నిర్జీవ క్రియలా. అసలు బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అవ్వాలి కదరా. వాళ్ళ నాన్నగారు పోయి రానా రారా, అరే అదేంట్రా నువ్వు బయట ఉండిపోవటం ఏంట్రా అంటే, నేను రాను. ఏంటి ప్రాబ్లం ఏంటంటే, ఈ నీ కుమారుడు, ఈ నీ ఆస్తి, ఆస్తి నాది అన్న ఫీలింగ్ లేదు. తమ్ముడు నా తమ్ముడు అన్న ఫీలింగ్. నీ కుమారుడు, నీ ఆస్తి, మరి నువ్వెవడవరా? ఆస్తిలో నీకు సంబంధం లేదు, తమ్ముడితో నీకు సంబంధం. నువ్వెవడవే? సప్త సముద్రాల అవతల ఒంటి స్తంభం మీద మహారాణి కూర్చొని ఉందంట. ఎడవమను ఎందుకు? సప్త సముద్రాల అవతల ఒంటి స్తంభం మీద కూర్చొని ఉందా? ఎవరికి ఉపకారం అన్నాను? నాణ్యమైనటువంటి రాబోదులు 4 వస్తే ఉంటుంది మరి కూటం. సంఘం, సహవాసం, నడిపింపు, ఉపదేశం ఏమీ లేవు.
ఆస్తిని మన ఆస్తి అనే మన నోరు రాదు, నా తమ్ముడు అనే నోరు రాదు. నీకు ఎవరితో తినమైన సంబంధాలు లేవు. ఇది నా ఇల్లు, నా పని. ఇదే వచ్చి ప్రేక్షక పాత్ర, విగ్రహం పుష్టి, నైవేద్య నష్టి, చూసుకొని మరవాలి, చెప్పుకొని ఆడవాలి. అలా కూర్చొని పావలా పనివాడు ఎందుకు టాటర్ మీద తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు వాళ్ళని. మరి ఏ ఉపకారం లేకపోతే ఇంకెందుకు మరి అలా కూర్చొని ఉంటే? లేడంటే ఉన్నాడు, ఉపయోగపడతాడు. అలాగే ప్రేక్షక పాత్ర అన్నిట్లో వచ్చేలా సంచోటి తెచ్చుకుంటాడు. ఏరికి వెళ్తాక కబుర్లు ముచ్చట్లు, ఇది ఈడిలాగా ఆడలాగా ఇవన్నీ సంచి నింపుకొని వెళ్ళి కూర్చుంటాడు. ఇక మేడం మీద కూర్చొని పేలలు వేపుకొని తింటాకే అడిగి ఎందుకు పనికి వస్తాయి? సొంతోడు అయితే ఇల్లు నాది, పని నీది, నాన్నగారు ఏదో కూటం పెట్టారు, ఇది మందే అని మేదేసుకోవాలి కదా. అరే ఏం జరుగుతుంది అక్కడ? ఆడిచ్చాడా? ఓహో, వీడి పోకడ తెలుసు కాబట్టి తండ్రి గారే వచ్చారు. అరే అదేంట్రా, రారా, అయ్యో నాన్న రే వచ్చారా అంటే, ఈ నీ కుమారుడు, ఈ నీ ఆస్తిని. మన అన్న ఫీలింగే లేదు అడిగి. మన ఇల్లు, మన ఆస్తి, మన పని, మన తమ్ముడు, మన పిల్లోడు, అసలు ఆ ఫీలింగే లేదు. ఎవరితో కలవడు, ఎందులో పాలు పొందడు, ఇంట్లో మట్టుకుంటాడు. వాడు ఉండేందుకు పేనానికి చూసినప్పుడు ఏడిపోతుంది తప్ప తండ్రికి ఏమో సుఖం వాడితో. అన్యుడిగా ఉంటున్నావా, పరాయి వాడిగా ఉంటున్నావా, పాలు పొందడం వేస్ట్. ఒక స్వంతదారుడిగా మారిపోవాలి. నేను కాదు, మనము, మన ఇల్లు, మన తమ్ముడు, మన 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 అంటాకే తింటాక కాదు, పని చేస్తా కూడా ఉండాలి. కొంతమంది ఉంటారండి, ఎత్తుకుంటాకేమో పెద్దోళ్ళు అవుతారు, నడుతాక చిన్నోళ్ళు అవుతారు. వాళ్ళు ఎత్తుకుంటే 10 నిమిషాలు మొయ్యలేము బాబాయ్, నడవచ్చు, నడుతాకేమో వాళ్ళకి ఓపిక ఉండదు. ఎత్తుకుంటాక పెద్దోళ్ళు నడుతాకి. ఈ బ్యాచ్ కూడా చేసి తినేతారా, తినేంటి పోనీ రోషం సంపాదించుకోండి. కొట్టేతాను నాకు చిరాకు వచ్చేది. ఎన్ని సంవత్సరాలు చెప్తారు మారు మనసు లేకుండా? ఇదా ప్రసాదమా? కొంచెం నోట్లో కొంచెం నెత్తి మీదకి పూజ చేసుకుంటాకి అలాగవ్వదు. సరిగ్గా ఉండాలి సంబంధం. మంచి వాళ్ళందరూ ఆమేనండి. హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయం ముచ్చటగా 3 మాటలు చెప్తాను చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. మనందరం బలలో పాలు పొందారు. మరి ఎంతమంది సహకరిస్తారు అయ్యగారులు తెలియదు. చూద్దాం వీళ్ళ కథ ఏంటి ఇవాళ. యోహాను 13:26-27. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదను. ఆడికి ఆ పేరు ఎవరు పెట్టారు? యేసు ప్రభువే. సొమ్ము సంచి వాడి వద్ద ఉన్నందున వాడు తరచుగా సొమ్ము దొంగిలించు. అదేనా ఒకసారి పొరపాటున బుద్ధి గట్టిదని రెగ్యులర్గా బతికేది. అది ఒక్కసారి కాదు, ఆడి బతికే దొంగతనం. ఈ సొమ్ములు చాలక ఆడి కొన్ని స్నేహాలు ఉన్నాయి. ఆడి థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్ టీం ఏంటి తెలిసిన? బందిపోటు దొంగ బరబ్బా ముఠ. అలాగ నడిపింపు ఎవరు తెలిసిన? ప్రధాన యాజకుడు అడి బ్యాచ్. అతనేమో ప్రధాన యాజకుడు, వాడు అనుచర గణంలో ఉన్నది బరబ్బా బ్యాచ్. అడిగి సపోర్టర్స్ ఇస్కరియోతు. ఒక కోవట్టులాగా తీసుకొచ్చి ఇందులో పెట్టారు. వీడు అన్నీ మెయింటైన్ చేస్తున్నాడు, కానీ సాయంత్రానికి మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి వాళ్ళ ఉపదేశం ఏంటి? సందా ఎంత వచ్చింది, మొత్తం కలెక్షన్ ఎంత వచ్చింది. యేసుప్రభు ఎవరి దగ్గర కానుకలు గట్ట తీసుకోడు, బలివాడువే. ఇవాళ 3 లక్షలు కలెక్షన్. నీకేం తెలుస్తుంటే క్యాష్ మందే. వీడి బాబుతాడు తెలుసు గారే, నిజం చెప్పరా 3 లక్షలు అంటే ఒక 50,000 వచ్చిందిలేండి ఒకేసా. వీడి పని అది. ఇంకా రక్షణకి ఎంత దూరంలో ఉన్నాం, మహిమకి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది, ఈ లెక్కలు తెలియదు అడిగి. వాళ్ళ టోటల్ కలెక్షన్ ఎంత, మనం నొక్కేసింది ఎంత. వీడు దొంగతనం చేస్తున్నాడు, ధనాపేక్షను చంపుకోలేదు, శరీర కార్యాలు చేయించలేదు. ఎందుకు యేసు ప్రభుతో కూడా ఉన్నా ఎందుకు చేయించలేకపోతున్నాడంటే ఆ పాత స్నేహాలు ఏది వదలలేదు. అది ఇప్పటికప్పుడు వాళ్ళ బరబ్బలతో కలుస్తాడు. ఇంకో చిత్రం, బరబ్బ అంటే పాత ఫ్రెండ్షిప్ని కలిచాడు. పోనీ ఏదో ఫ్రెండ్స్ కదా SMS పెట్టాడు, ఏదో పెట్టాడు, రే అర్జెంట్ రారా అన్నాడు, పోనీ వెళ్ళాడు అనుకుంటాకి. ప్రధాన యాజకుడు వీడికేంటి పని? యేసు ప్రభుని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వీడెళ్ళి వాళ్ళతో కలుస్తున్నాడు.
నీ ఆత్మీయ తండ్రి కానీ, అన్న కానీ, సహోదరుడు కానీ, దైవజనుడు కానీ ఎవడైనా ఉంటే అతనిని ఎవరు ద్వేషిస్తున్నారో, ఎవరు హింసిస్తున్నారో, అతని నాశనాన్ని ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఉంటున్నావు అంటే నువ్వు తస్కర్యత కాకపోతే నువ్వు ఎవడెవరా నువ్వు? కొంతమంది మీద యజ్బేలు ఆత్మ పని చేస్తుంది, ఎడిమి నిష్కర్య ఆత్మ పని చేస్తుంది. సహవాసంలో కరెక్ట్గా లేకుండా ద్వేషించేవారితో, దూషించేవారితో, బాధించేవారితో, అవమానపరిచేవారితో, వాళ్ళతో ములాఖాత్ అయి స్నేహంగా ఉండి సంతోషంగా ఉండి మళ్ళీ వచ్చి చేయాపేశాడు. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. అంటే అప్పుడు దాకా సాతానికి ఇంకా పరిపూర్ణంగా లీగల్ రైట్స్ లేవు. వీడు ఎప్పుడు దొరుకుతాడా, వీడు ఉపయోగపడతాడా, మనకి ఈ నేసేద్దామని తిరుగుతున్నాడు వాడు. కానీ యేసు ప్రభు పక్కన ఉన్నాడు కదా, దమ్ము సరిపడలేదు వాడికి. ఎక్కడో గెరాసేన్ దేశంలో ఉంటేనే వచ్చి మరి అలగొట్టేశాడు మమ్మల్ని, శిష్యుల దగ్గరికి చెప్తే చంపేస్తాడు అన్నాడు. భయం ఎడుతున్నాడు కొంచెం. వీడు ఎప్పుడైతే బరి తెగించి ముక్క తీసేసుకున్నాడో, పర్లేదు ఫుల్ లైసెన్స్ వచ్చేసిందని వీళ్ళు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించి. ఎంత ఘోరం అండి! ఇప్పుడు బల్లలో పాలు పొందడం వల్ల నీలో మరణం ప్రవేశిస్తే, నీలో చీకటి ప్రవేశిస్తే ఎంత బాధ! మీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పదన్నమాట గుర్తుందా నీకు? ఒక 3 మాటలు మీకు మనవి చేస్తున్నాను. జయ జీవితం కలిగి ఉండే పాలు పొందాలి. 2, స్వంత మనిషిగా, అన్యుడిగా, పరాయుడిగా కాదు, సొంత బిడ్డగా, సొంత కుటుంబ సభ్యుడిగా మనము ఆ భావన ఉంటే పాలు పొందు. 3, నీ ఆత్మీయ తండ్రిని కానీ, నాయకుడిని కానీ, అన్నను కానీ, సహోదరుని కానీ ద్వేషించే వారితో స్నేహం చేస్తూ మళ్ళీ వచ్చి బలలో పాలు పొందితే నీకే ప్రమాదం. నిన్ను ఇంతవరకు బయట ఉండి బాధ పెట్టే శత్రువు నీ లోనికి ప్రవేశిస్తాడు సుమా, అది చాలా డేంజర్. వాని కడపడి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదైపోతుంది. ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో సిద్ధంగా ఉన్నాయి. పాలు పొందడం నువ్వు సిద్ధపడితే ఈ 3 విషయాల్లో యథార్థంగా మంచి మనస్సాక్షితో, కన్నీళ్లతో, ఇంతవరకు మార్పు లేని స్థితిలో ఉంటే కూడా ఇప్పటికైనా మార్చుకొని, సరిచేసుకొని, శుద్ధీకరించుకొని, నేను కడగబడ్డాను, నిజంగానే కన్నీరు కార్చాను, నిజంగానే పశ్చాత్తాపడ్డాను, నిజంగానే క్షమాపణ పొందాను అనే నిశ్చయత ఉంటే పాలు పొందాం. లేకపోతే టైం తీసుకో, గదిలోకి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు, ఉపవాసాలుండు, ఏడువు, శుద్ధీకరించుకో, అప్పుడు పాలు పొందు. అంతేగాని పర్వాలేదనో, పక్కనోడికి నేను సిద్ధంగా లేనని తెలిస్తే ఫీలింగ్ మారుద్దనో తీసుకుని శాపాన్ని కొని తెచ్చుకోవద్దా. జయ జీవితము కలిగి స్వంత బిడ్డగా మారి దుష్ట సహవాసాలు వీడి బలలో పాలు పొందాలి. ఆసక్తి కలిగిన వారు, శుద్ధీకరింపగోరువారు చక్కగా మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. బలలో పాలు పొందగోరుచున్న వారందరూ మంచిగా మోకరించాలని కోరుతున్నాను. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, మధ్యలో దైవజనులు ప్రభు శరీరము పట్టుకుని నడవడానికి వీలుండేలాగా మోకరించాలి. గమనించుకోండి, మధ్యలో ముఖ్యంగా ఆడబిడ్డలు, మీ మధ్యలో దైవజనుడు ఫ్రీగా నడవగలడా? అలా చూసుకొని మీరు జాగ్రత్తగా మోకరించాలని కోరుతున్నాను. 1 నిమిషం చక్కగా అందరం కూడా మోకరించి, థ్యాంక్ యూ లార్డ్. ఒక మైక్ ఇవ్వండి అయ్యా. అందరూ కూడా మోకరించి చక్కగా స్వరమెత్తి చేతులెత్తి 2 నిమిషాలు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని ప్రార్థన